బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విపక్ష రాజకీయ పార్టీలు తమ కూటమికి ఇండియా అనే పేరు పెట్టుకోవడాన్ని వ్యతిరేకిస్తూ ఢిల్లీ హైకోర్టులో పిల్ దాఖలైంది. అయితే దీనిపైన 7 రోజుల్లో స్పందించాలని కేంద్రం ప్రతిపక్షాలను ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. తమ వివరణ ఇచ్చేందుకు చివరి అవకాశం ఇచ్చింది. ఏప్రిల్ 10న విచారించనున్నట్లుగా తెలిపింది. ఈ విషయంలో కేంద్రం అలాగే ప్రతిపక్షాలకు ఇప్పటికే 8 అవకాశాలు ఇచ్చినా స్పందన రాలేదని పిటిషనర్ తరపు లాయర్ వైభవ్ సింగ్ హైకోర్టుకు తెలిపారు. ఇటీవల ఈ వ్యవహారం పైన ఢిల్లీ హైకోర్టుకు భారత ఎన్నికల సంఘం బదులిస్తూ ప్రతిపక్ష పార్టీల కూటమికి ఇండియా అనే పదాన్ని ఉపయోగించే విషయంలో రాజకీయ పొత్తులను నియంత్రించలేమని తెలిపింది. ఇక పిటిషనర్ గిరీష్ ఉపాధ్యాయ తన పిల్లో సామాన్య పౌరుల నుంచి సానుభూతిని అలాగే ఓట్లను ఆకర్షించేందుకు సాధనంగా వాడుకుంటున్నాయని పేర్కొన్నారు. ఆయా రాజకీయ పార్టీలు ఇండియా అనే పదాన్ని దురుద్దేశంతో ఉపయోగిస్తున్నాయని ఆరోపించారు. ఇక గతంలో యూపీఏగా ఉన్న విపక్ష కూటమి రాజకీయ ప్రయోజనాల కోసం దేశం పేరు వాడుకుంటోందని ఆరోపించారు. విపక్ష రాజకీయ పార్టీలు తమ కూటమికి ఇండియా అనే పేరు పెట్టుకోవడాన్ని వ్యతిరేకిస్తూ ఢిల్లీ హైకోర్టులో పిల్ దాఖలైంది. దీనిపైన 7 రోజుల్లో స్పందించాలని కేంద్రం ప్రతిపక్షాలను ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. తమ వివరణ ఇచ్చేందుకు చివరి అవకాశం ఇచ్చింది. ఏప్రిల్ 10న విచారించనున్నట్లు తెలిపింది. ఈ విషయంలో కేంద్రం ప్రతిపక్షాలకు ఇప్పటికే 8 అవకాశాలు ఇచ్చినా స్పందన రాలేదని పిటిషనర్ తరపు లాయర్ వైభవ్ సింగ్ హైకోర్టుకు తెలిపారు. ఇటీవల ఈ వ్యవహారం పైన ఢిల్లీ హైకోర్టుకు భారత ఎన్నికల సంఘం బదులిస్తూ ప్రతిపక్ష పార్టీల కూటమికి ఇండియా అనే పదాన్ని ఉపయోగించే విషయంలో రాజకీయ పొత్తులను నియంత్రించలేమని తెలిపింది. ఇక పిటిషనర్ గిరీష్ ఉపాధ్యాయ తన పిల్లో సామాన్య పౌరుల నుంచి సానుభూతిని ఓట్లను ఆకర్షించేందుకు సాధనంగా వాడుకుంటున్నాయని పేర్కొన్నారు. ఇక ఆయా రాజకీయ పార్టీలు ఇండియా అనే పదాన్ని దురుద్దేశంతో ఉపయోగిస్తున్నాయని ఆరోపించారు. గతంలో యూపీఏగా ఉన్న విపక్ష కూటమి రాజకీయ ప్రయోజనాల కోసం దేశం పేరు వాడుకుంటోందని ఆరోపించారు.